హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం మ్యాంగో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ చాలా ఈజీ. ఇవి రసాల మ్యాంగోస్ అనమాట. సో ఫస్ట్ ఇట్లా మనం మ్యాంగోస్ని ఇలా మెత్తగా చేసుకోవాలి. సో దట్ మనం స్క్వీజ్ చేసినప్పుడు రసం అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట. అలా రిమైనింగ్ మ్యాంగోస్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 మ్యాంగోస్ తీసుకుంటున్నాను గైస్. ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఉన్న చెట్టుని కొంచెం కట్ చేసుకోవాలి. ఎందుకంటే అది చేదుగా ఉంటుంది అండ్ కొంచెం పుల్లగా కూడా ఉంటుంది గైస్. అలా కట్ చేసుకున్న తర్వాత మ్యాంగోని ఇలా స్క్వీజ్ చేసుకోవాలి నేను చూపించే విధానంగా. మొత్తం స్క్వీజ్ చేసిన తర్వాత సీడ్స్లో కూడా మీకు మ్యాంగో ఉంటుంది. దాన్ని కూడా మీరు ఇలా స్క్వీజ్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవచ్చు గైస్. ఇలానే రిమైనింగ్ మ్యాంగోని కూడా మనం స్క్వీజ్ చేసుకోవాలి. చూస్తున్నారు గైస్, నేను ఇలా చూపించే విధానంగా చేసుకోండి. లేదు అంటే మీరు ఏదన్నా బౌల్లో యాడ్ చేసుకొని దాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నా సరిపోతుంది. లేదు అంటే ఇలా మిక్సీ జార్లోనే స్క్వీజ్ చేసేసుకొని, చూస్తున్నారు కదా, ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక 1.5 కప్ పాలను యాడ్ చేసుకోవాలి గైస్. మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటే దాన్ని బట్టి మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 1.5 కప్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను. అది కూడా మన జస్ట్ ఒక చిన్న గ్లాస్ అంత పాలను యాడ్ చేసుకోవాలి. 1.5 చూస్తున్నారు. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ షుగర్ని 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను గైస్. ఇలా షుగర్ని యాడ్ చేసిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక చూసారు కదా ఎంత స్మూత్గా అయిందో జ్యూస్. మీకు మ్యాంగోలో ఉన్న గుజ్జు కూడా మీకు మిక్సీ పట్టేసుకున్నప్పుడు స్మూత్గా అయిపోతుంది. సో ఈ జ్యూస్ని మనం ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసేసుకొని ఈ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి గైస్. చూసారు కదా ఎంత థిక్గా ఉందో అండ్ సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి గైస్. ఇంకా సమ్మర్లో మాత్రం డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. అండ్ పిల్లలకు కూడా మీరు ఈ జ్యూస్ ఇవ్వచ్చు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. బై గైస్.